శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ శుద్ధ పంచమి, భృగువాసరే శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం 9:30 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 37వ రోజు. ఈరోజు శ్రీ శివానంద లహరి శ్లోకములు 69, 70 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. 69వ శ్లోకం. జడతా పశుతా కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. ఈ 69వ శ్లోకానికి తాత్పర్యం: ఓ చంద్రశేఖర, జడత్వ, పశుత్వ, కళంకత్వ, కుటిలత్వాలలో ఏవి నాలో లేవు. ఒకవేళ ఉన్నాయే అనుకో, అప్పుడు మాత్రం నీవు నన్ను నీకు భూషణంగా ఎందుకు స్వీకరింపవు? నీ ఆదరణకు నేను పాత్రుడిని కానా? ఇప్పుడు 70వ శ్లోకం. అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభః ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. ఈ 70వ శ్లోకానికి తాత్పర్యం: ప్రసన్నమూర్తియు, అనంత ఫలాలను ప్రసాదించేవాడును, ప్రభువును, లోకాతీతుడును, చంద్రశేఖరుడునైన సదాశివుడు నా హృదయంలో ఉన్నాడు. అందువల్ల స్వతంత్ర బుద్ధితో ఆ సర్వేశ్వరుణ్ణి బహిరంగ ఏకాంతాల్లో సేవించడానికి సులభమవుతుంది. ఓం నమో శ్రీ లక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి రేపటి పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.